నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుండే బ్రో. అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది. అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉండే, సరే ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే, బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన. సో ఈసారి వచ్చినప్పుడు అనుకున్నా అసలు ఎట్లుంటది ఏంది. నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా, ఫేక్ గ్యాగ్ చేస్తారా ఏంది, ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు. పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ 20 days లో అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. రియల్ 100% రియల్. 100%. ఎందుకంటే ఆ అంబియన్స్కి, ఆ ఎఫెక్ట్కి బయట ప్రపంచం జనాలు తెలియదు, మనమే మాట్లాడుకుంటాము. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము, ఒకరోజు ఫుడ్ దొరకదు. ఇన్ని కాన్సిక్వెన్సెస్తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది. సినిమా ఇండస్ట్రీ అభయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అభయ్, దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా? బిగ్ బాస్లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటికి రాగానే? నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు. అంటే చూస్తారని తెలుసు జనాలు, కానీ మనం అందులో వెళ్ళనంత వరకు మనకి ఎట్లుంటది, వెళ్తే ఎవడు గుర్తుపడతాడు ఏమో, ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక అది ఉంటుంది కదా బ్రో. నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కూడా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా అని. నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు. ఒరే అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే హానెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ 11 years జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ 3 weeks-లోనే వచ్చింది నాకు. సీజన్ 1లో శివబాలాజీ బిగ్ బాస్ని అనడం, లేకపోతే ఆ గేమ్ ఏదైతే మాట్లాడడం, దానికి అలా ఒక ప్రశ్నించడం, బిగ్ బాస్ని ప్రశ్నించడం, అవన్నీ చూస్తే శివబాలాజీ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావు బ్రో? అట్లా వేయలే బ్రో. నిజంగా హానెస్ట్గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలి మనము? బిగ్ బాస్ తప్ప ఇంకెవరిని అడగలేము. సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు, అది రాంగ్ అన్నది నాకు అక్కడ నుంచి ఏం వార్నింగ్ రాలేదు. సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే గేమే అది కదా, నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు, నచ్చితే ఆడియన్స్ ఉంచుతారు, లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ కదా. సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు, అది కూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో అన్న ఇంటెన్షన్ నేను ఉండే. సో అట్లనే ఉండే నా బిహేవియర్ కానీ అది కానీ. సో కావాలని ట్రయల్ అయితే లేదు. నేను జనరల్గా బయట కూడా నాకు నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా. సో అట్లనే ఉండే, కానీ ఆ తర్వాత ఇది జరిగిపోయింది అంత. అంటే బిగ్ బాస్ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ని అన్నట్టే అర్థం. అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో. నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా, దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అల్లా బిగ్ బాస్ మంచిగున్నావా, ఏం చేస్తున్నావు అన్న, వద్దే ఛాయ్ పెట్టిందా, ఏం తిన్నావు ఇవాళ, ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే 1 నుంచి కూడా. అట్లా ఏంటంటే నేను ఎట్లా మాట్లాడతా అంటే అరే నా పిల్లం ఇవాళ నాకేం ఉండలేదురా, నేను క్యాజువల్గా మాట్లాడే మాటలు. సో దాన్నే కొంచెం ఇటు చేసిన. అదేమైపోయిందంటే అందరూ నవ్వి కూడా అదంతా సీరియస్గా వెళ్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా. అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవరు చెప్పలేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా. అది బయటకు వచ్చినాక ఓ అమ్మ ఇది ఇట్లా అయిందా అని. యాక్చువల్లీ అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ, సెకండ్ వీక్లో నామినేషన్స్ కానీ, ఫస్ట్ వీక్లో నామినేషన్స్ పాయింట్స్ కానీ, అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకెందుకు అని పక్కకి వెళ్ళిపోయి, ఇవన్నీ చూస్తే ఓకే అభయ్ ఒక వర్త్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అని లైక్ ఇలా అనుకున్నారు. బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, నేను ఉంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ 5 వరకు? నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో. నేను ఏమనుకున్నా అంటే, నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే 5 weeks అట్లే అనుకున్నా. నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్నా, అరే నా ప్రైజ్ మనీ జాగ్రత్త, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అన్నా. సో అట్లే ఉండే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా. అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే ఫస్ట్ 4-5 వారాలు నేను ఉంటే నాకు అంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని. నిజంగా నేను 105 రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే. మొండిగా ఏదో మాట్లాడినా కానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతాను. అసలు ఈ అంబియన్స్ ఏంది, నాకు ఛాయ్ దొరకట్లేదు, నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు, చేతిలో ఫోన్ లేదు, ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే. ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే.